హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్ అనేది ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్ అనేది ఏ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేయాలి, ఎలా మాట్లాడితే ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది. చాలా మందికి ఇంగ్లీష్ క్లాసులు అన్ని వింటారు కానీ ఎలా మాట్లాడాలో తెలియదు. అసలు ఎప్పుడు ఏ సెంటెన్స్ వాడాలో తెలియదు. వెర్బ్ 1 అంటారు, వెర్బ్ 2 అంటారు, వెర్బ్ 3 అంటారు. అంటే నార్మల్గా ఈ టు ఏ టు ఈ టెన్ అంటారు. అంటే ఎక్కడ ఈ పదాలు ఉపయోగించాలనే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇలా మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది, 100% వస్తుంది, 100% వస్తుంది. మీరు కామెంట్ కూడా చేస్తారు, తర్వాత వీడియో చూసిన తర్వాత ఇలా మాట్లాడితే వస్తుందా రాదా, అసలు ఇంగ్లీష్ ఈ విధంగానే మాట్లాడాలనే దాని గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దాని నుంచి నేను చెప్తా. చూడండి, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే దే అంటే వారే కదా, ఒక వారే కదా. దే గో టు స్కూల్, దే గో టు స్కూల్ ఎవ్రీ డే, ఎవ్రీ డే. వారు అర్థమైంది, వారు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు. వారు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు. దీని అర్థమైంది, దే గో టు స్కూల్ అంటే ఎవ్రీ డే అంటే వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు అని అర్థం. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూడండి, చిన్న గ్యాప్. దే దే వెంట్ టు స్కూల్, స్కూల్ ఎస్టర్డే. దే వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. వారు నిన్న స్కూల్కి వెళ్ళారు. వారు నిన్న స్కూల్కి వెళ్ళారు. ఇక్కడ ఏమర్థమైంది మనకు? ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇచ్చినాక చెప్తా. నెక్స్ట్ దే దే విల్, ఓకే, దే విల్ గో టు స్కూల్, దే విల్ గో టు స్కూల్ టుమారో. అంటే వారు రేపు స్కూల్కి వెళ్తారు. చూడండి, వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు, నిన్న స్కూల్కి వెళ్ళారు, ఇది వెళ్తారు, రేపు వెళ్తారు. దీంట్లో మనం ఏమర్థమైంది, కామన్గా దే అనేది అన్నిట్లో సేమ్. ఇక్కడ ఏం మారింది, ఇక్కడ గో, గో అంటే ఏంది, వెర్బ్ 1. గో అనేది ఏంది, వెర్బ్ 1. ఇక్కడ ఏం మారింది, వెంట్గా మారింది. వెంట్ అంటే వెర్బ్ 2. దే ఇక్కడ ఏం మారింది, విల్, విల్ గో. విల్ గో అనేది ఏంది, భవిష్యత్తుకు సంబంధించింది. దీనికి సంబంధించింది భవిష్యత్తు. ఇది వచ్చేసి ప్రస్తుతానికి సంబంధించింది. ఇది వచ్చేసి గడిచిపోయినది, పోయిన కాలం. అంటే ప్రస్తుత కాలం, గడిచిపోయిన కాలం, భవిష్యత్ కాలం. ఈ మూడే కదా మనం యూజ్ చేసేది, ఇంకా వేరే ఏమైనా యూజ్ చేస్తున్నావా? ఈ మూడే కదా సెంటెన్సెస్ యూజ్ చేసేది. ఎవ్రీడే అంటే ప్రతిరోజు, ఎస్టర్డే అంటే నిన్న, టుమారో అంటే ఇది ఏంటి, ఇది ఇప్పుడు జరుగుతుంది, అంటే ఈ రోజుకు సంబంధించింది. ఇది వచ్చేసింది ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రోజుకు సంబంధించింది, ఈ రోజు. ఇది వచ్చేసి నిన్న, ఇది రేపు. ఈ రోజు సంఘటన, నిన్నటి సంఘటన, రేపటి సంఘటన. ఇంతకు మించి ఇంకేమైనా మాట్లాడతాం మనం ఇంగ్లీష్లో? మాట్లాడడం కదా. ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ నుంచి మనకి ఏమర్థమైంది, ఈ రోజుకు సంబంధించింది, ఈ రోజుకు సంబంధించింది, నిన్న, నెక్స్ట్ రేపు. ఇవే కదా మనకు జరిగేది. ఓకే, వీటికి సంబంధించి ప్రతిరోజు జరిగేదేమో గో అనేది వెర్బ్ ఫామ్ వస్తుంది. వెంట్ అంటే నిన్న జరిగిపోయింది కాబట్టి వెంట్. విల్ గో. మనకు సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఏం ఉండాలి, సబ్జెక్టు, వెర్బు, ఒక ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంది, ఇందులో సబ్జెక్ట్ ఏంటిది, మనకు నార్మల్గా ఏంటంటే 7 ఉంటాయి. ఐ, వి, దే, యు, హీ, షీ, ఇట్. ఇవి 7 నేర్చుకుంటే అయిపోద్ది. ఆల్మోస్ట్ మన ప్రీవియస్ వీడియోలో ఈ 7 అంటే ఏంటనేది మీనింగ్తో సహా చెప్పిన. ఇప్పుడు వెర్బ్స్ ఏముంటాయి, వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4 ఉంటాయి. ఇవి నేర్చుకోవాలి. వెర్బ్ 4 ఎట్లా ఉంటాయి అంటే చూడండి, వెర్బ్ 1 అంటేనేమో ఇప్పుడు గో ఉంది, గో. వెర్బ్ 2 వెంట్. వెర్బ్ 3 అంటే గాన్. వెర్బ్ 4 వచ్చేసి గోయింగ్. అంటే నేను వెళ్తాను, నేను వెళ్ళాను, నేను ఆల్రెడీ వెళ్ళాను, నేను వెళ్తున్నాను, అట్లా. అలాంటి సెంటెన్స్ మన సెంటెన్స్ ఫామ్ కావాలంటే ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. సింపుల్గా మనకి ఇంగ్లీష్ అనేది అర్థమైపోతుంది. సో ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి మనకు అర్థమైంది. దే గో టు స్కూల్ ఎవ్రీ డే అంటే వారు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు. దే వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న స్కూల్కి వెళ్ళారు. దే విల్ గో టు స్కూల్ టుమారో అంటే వాళ్ళు రేపు స్కూల్కి వెళ్తారు, రేపు స్కూల్కి వెళ్తారు, అట్లా. ఒకవేళ మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉందనుకుంటే ఇక్కడ టుడే పెట్టండి. టుడే అంటే ఈ రోజు, ఈ రోజు, నిన్న, రేపు, అయిపోయింది. దే గో టు స్కూల్ టుడే, వాళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్తారు. దే వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న స్కూల్కి వెళ్ళారు. దే విల్ గో టు స్కూల్ టుమారో అంటే వాళ్ళు రేపు స్కూల్కి వెళ్తారు, వెళ్ళారు, ఈ రోజు వెళ్తున్నారు, అట్లా. ఈ 3. ఇప్పుడు వీటికి సంబంధించి నెగిటివ్ ఫామ్లో ఏ విధంగా తీసుకుంటాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ మనకు. ఇది వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్. ఏం స్టేట్మెంట్ ఇది, పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటుంది. నెగిటివ్ అంటే వెళ్తారు కదా, ఇక్కడ వెళ్ళరు. చూడండి, అదే దే డోంట్, దే డోంట్ గో టు
కాలేజ్. దే డోంట్ గో టు స్కూల్. దే డోంట్ గో టు స్కూల్ టుడే. అంటే దీని అర్థమైంది, వారు ఈరోజు స్కూల్కి వెళ్ళరు. వాళ్ళు ఈరోజు స్కూల్కు వెళ్ళరు. వాళ్ళు ఈరోజు స్కూల్కు వెళ్ళరు. వాళ్ళు ఈరోజు స్కూల్కు వెళ్ళరు. నెక్స్ట్ దీంట్లో ఏమొస్తుంది? దే డోంట్, సేమ్ సింపుల్ దాంట్లో వచ్చినట్టు వస్తుంది. దే డోంట్ గో టు స్కూల్ ఎస్టర్డే. వారు నిన్న స్కూల్కి వెళ్ళలేదు. వారు స్కూల్కి నిన్న వెళ్ళలేదు. ఇది కూడా సేమ్ సింపుల్. దే, ఇక్కడ ఏమొచ్చింది? వోంట్ అని వస్తుంది. ఇక్కడ సింపుల్గా ఏమొస్తుంది అంటే వోంట్ గో టు స్కూల్ అంటే వారు రేపు, ఇక్కడ టుమారో రాయండి, వారు రేపు స్కూల్కి వెళ్ళరు. ఇక్కడ వోంట్ అంటే ఏం స్పెషల్గా ఏం లేదు. విల్ నాట్ అని రాయాలి. దీన్ని సింపుల్గా వోంట్ అంటారు. ఇట్లా సింపుల్గా టీ పెట్టేసి అంతా రాయకుండా అంతే. విల్ నాట్ అని రాసుకున్నా ఏం కాదు మీరు. ఓకేనా? డోంట్ అంటే డోంట్ కాదు, డూ నాట్. ఓకే, డూ నాట్నే మనం సింపుల్గా డోంట్ అని టీ అయితే మెన్షన్ చేసుకుంటాం అంతే. ఓకే, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? వాళ్ళు స్కూల్కు ఈ రోజు వెళ్ళరు. వారు నిన్న స్కూల్కు వెళ్ళలేదు. రేపు వారు స్కూల్కు వెళ్ళరు. అట్లా నెగిటివ్ సెంటెన్స్. ఈ రోజు స్కూల్కి వెళ్తారు, ఈ రోజు స్కూల్కి వెళ్ళరు. నిన్న స్కూల్కి వెళ్ళారు, నిన్న స్కూల్కి వెళ్ళలేదు. రేపు స్కూల్కి వెళ్తారు, రేపు స్కూల్కి వెళ్ళరు. అట్లా ఇప్పుడు అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ చూడండి. ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ దీంట్లో ఎట్లా రాయాలంటే చూడండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో డూ దే గో టు స్కూల్ టుడే అంటే వారు ఈరోజు స్కూల్కి వెళ్ళరా. వాళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్ళరా? ఏమైంది? వాళ్ళకి వెళ్ళరా? క్వశ్చన్ ఫామ్. వారు ఈరోజు స్కూల్కి వెళ్ళరా? నెక్స్ట్ దే, ఇది చూడండి సేమ్ దీనికి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇది జరిగిపోయింది కాబట్టి దీనికి ఏమొస్తుంది అంటే డిడ్ అని వస్తుంది. డిడ్ దే గో టు స్కూల్ ఎస్టర్డే. వారు నిన్న స్కూల్కి వెళ్ళలేదా? క్వశ్చన్ మార్క్. నిన్న వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదా? అట్లా. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? నెక్స్ట్ విల్. ముందు ఏమొస్తుంది? విల్ దే గో టు స్కూల్ టుమారో అంటే వారు రేపు స్కూల్కి వెళ్తారా? వాళ్ళు రేపు స్కూల్కి వెళ్తారా? వాళ్ళు రేపు స్కూల్కి వెళ్తారా? వాళ్ళు రేపు స్కూల్కి వెళ్తారా? అట్లా క్వశ్చనింగ్ మార్క్. క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమర్థమైంది ఇందులో? ఇప్పుడు ఈ సెంటెన్స్ ఒక్కొక్కటి చూద్దాం. వారు ఈరోజు స్కూల్కు వెళ్తారు. వారు ఈరోజు స్కూల్కి వెళ్ళరు. వారు ఈరోజు స్కూల్కి వెళ్తారా? అట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయాలి. ఇప్పుడు మీకు క్వశ్చన్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఉంటుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. చూడండి, పాజిటివ్ నెగిటివ్ అంటే ఏమొచ్చింది? పాజిటివ్ నెగిటివ్. వెళ్తారు వెళ్ళరు. ఇక్కడ వెళ్తారా అని క్వశ్చన్ ఇచ్చినాం. ఇక వెళ్ళరు ఖచ్చితంగా కరాకరిగా చెప్తాం కదా, అప్పుడు ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయాలి? అదే నెగిటివ్ ఇంటరాగేటివ్. ఇక్కడ డూ వచ్చింది కదా, సేమ్. డూ నాట్ దే గో టు స్కూల్ టుడే. డూ నాట్, జస్ట్ డూ పక్కన ఏం చేసినాం? ఇక్కడ నాట్ యాడ్ చేసినాం. ఇక్కడ డిడ్ పక్కన నాట్ యాడ్ చేయాలి. ఇక్కడ విల్ పక్కన నాట్ యాడ్ చేసి సెంటెన్స్ అంతా రాస్తే ఏమైంది? దీని మీనింగ్ ఏమైంది? వారు ఈరోజు స్కూలుకు వెళ్ళట్లేదు. అట్లా ఆ విధంగా సెంటెన్సెస్ అనేది ఫార్మేషన్ అనేది ఈజీగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ అర్థమైనా కొంచెమన్నా మీకు దీని మీద అవగాహన వచ్చి ఉండాలి. ఫస్ట్ దీని మీద కొంచెం మీకు అవగాహన అయితే వచ్చినాలి. చూడండి, దీని అర్థమైంది. వారు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? క్వశ్చన్ మార్క్. ఇక్కడ సేమ్. డిడ్ నాట్ దే గో టు స్కూల్ టుడే ఎస్టర్డే అంటే వారు నిన్న స్కూల్కి వెళ్ళలేదా? సేమ్ ఇది కూడా అంతే. ఒకసారి మీరు దీని అయితే కామెంట్ చేయండి.
ఆన్సర్ అనేది కామన్. ఇప్పుడు మీకు ఏమర్థమైంది దీంట్లో? వారు ఈ రోజు స్కూల్కి వెళ్తారు, పాజిటివ్ సెంటెన్స్. వారు ఈ రోజు స్కూల్కి వెళ్ళరు, వారు ఈ రోజు స్కూల్కి వెళ్ళరా, వారు ఈ రోజు స్కూల్కి వెళ్ళరా, క్వశ్చన్ మార్క్. వారు ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదా, వెళ్ళలేదా. మీకు ఇక్కడ మారేది చూడండి, మంచిగా కన్ఫ్యూజ్ గమనించండి. వెళ్ళలేదు అంటే నార్మల్గా చూడండి. వారు ఈ రోజు స్కూల్కి వెళ్తారు, పాజిటివ్ సెంటెన్స్. వారు ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదు, నెగిటివ్ సెంటెన్స్. వారు ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదా, వెళ్ళరా అంటే క్వశ్చన్ చేస్తున్నాం. వారు ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదా, వెళ్ళలేదా. చూడండి, వెళ్ళారు, వెళ్ళారు సెంటెన్స్ మాట. వెళ్ళలేదు, వెళ్తారా, వెళ్ళలేదా, దాగ్ దీర్ఘం క్వశ్చన్ మార్క్. ఇట్లా సెంటెన్సెస్ అనేది చూడండి ఈ విధంగా మారినాయి. దాన్ని ఎట్లా రాసుకోవాలనేది కూడా మీకు అర్థమైతే ఈజీ వేలో మీకు ఇది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంగ్లీష్ అనేది 100% దీని ద్వారా మీరు నేర్చుకోగలుగుతారా లేదా అనేది నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ ఇంకో వీడియో కూడా సింపుల్ వేలో ఎలా చేయాలనేది, దీనికి సంబంధించి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేసుకోవాలంటే స్ట్రక్చర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సింపుల్ స్ట్రక్చర్ ఏముంటుంది? సబ్జెక్ట్, వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. దీనికి ఏముంటుంది? సబ్జెక్ట్, సబ్జెక్ట్ డు నాట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ డు నాట్, ఇక్కడ ఏమొస్తుంది? డు నాట్ సబ్జెక్ట్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ అయిపోయినాయి. ఇక్కడ సెంటెన్సెస్ అనేది ఫామ్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఎట్లా సెంటెన్స్ ఫామ్ అయింది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టూ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎట్లా ఫామ్ అయింది? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ అయినాయి. ఇక్కడ ఎలా ఫామ్ అయింది? డిడ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. అట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ అయింది. ఇది చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా సెంటెన్స్ ఫామ్ అయింది. ఇది ఎలా ఫామ్ అయింది? ఇది ఎలా ఫామ్ అయింది? సబ్జెక్ట్ విల్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎలా ఫామ్ అయింది? విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎలా ఫామ్ అయింది? విల్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇది ఈ విధంగా నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది మనకు సింపుల్ వేలో ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఒక్క వీడియో తోటి మీరు ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.